హలో ఫ్రెండ్స్, మనం ఇవాళ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా చేసుకున్నామో. కావాల్సిన పదార్థాలు చూడండి. ఫస్ట్ 3 ఎగ్స్ తీసుకోవాలి, కొన్ని క్యారెట్ ముక్కలు, కరివేపాకు, క్యాబేజీ, పచ్చిమిర్చి, రైస్, ఉప్పు, పసుపు, కారం. చూస్తున్నారు. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇలా వేగుతుంది. తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. క్యారెట్ ముక్కలు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం వేగిన తర్వాత కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా మనము 3 ఎగ్స్ తీసుకున్నాం కదా, అవి పలగొట్టుకొని ఇందులో పోసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా పలగొట్టుకొని పోసుకోండి. పోసుకున్న తర్వాత బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఉప్పు తగినంత, పసుపు కూడా 1/2 టీ స్పూన్ మాత్రమే వేసుకోండి. తర్వాత క్యాబేజీ ముక్కలు వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం అనేది ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. కొంచెం ఎక్కువ తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా. 2 కప్పుల రైస్ వేసుకోండి. రైస్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. అన్నీ మిక్స్ అవ్వాలి. ఉప్పు, కారం, పసుపు అన్నీ మిక్స్ అవ్వాలి. మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకొని, మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది.